ఇదిగో ఇదియే కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో సాక్షాత్తు ఆ కైలాసనాథుడే స్వయంగా శ్రీ కుక్కుటలింగమూర్తిగా వెలసిన దివ్య భవ్య శైవ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ పాదగయా క్షేత్రం. యుగ యుగాల నాటి ఆదిదేవుడు తరతరాల నుండి అశేష భక్తకోటిని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ పరమశివుని దివ్యధామమే శ్రీ పాదగయా క్షేత్రము. త్రేతాయుగం నాటి శ్రీరాముని నుండి కలియుగం నాటి ఆదిశంకరుని వరకు సకల దేవతలు, మునులు, ఋషులు, యోగులు, సన్యాసులు, సామాన్యులచే పూజలందుకుంటున్న పురాతన సనాతన క్షేత్రం ఈ పాదగయా మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలోనికి ప్రవేశించడానికి ముందుగా గయాసురుని పాదాలు కలిగిన, పితృదేవతలకు ముక్తిని ప్రసాదించే పుణ్యజలాలు కలిగిన పుష్కరిణిలో 3 మునకలు వేసి శివశివ అంటూ రాజగోపురం నుండి లోనికి ప్రవేశించి కుడి చేతి వైపున ఉన్న క్షేత్రపాలకులు శ్రీ కాలభైరవుని దర్శిద్దాం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అంటూ ఆ స్వామిని ప్రార్థించి వారి అనుమతితో ప్రదక్షిణ మార్గంలో ముందుకు సాగుతాం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు గయాసురుని పాదముద్రలను దర్శించి పిదప చింతలను తొలగించే ఆ చింతామణి గణపతి స్వామిని దర్శిద్దాం, ప్రార్థిద్దాం. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః అంటూ ఆ స్వామిని ప్రార్థించి ముందుకు సాగితే ఆపాదమస్తకాంతకం సంపూర్ణ శిలా విగ్రహ స్వరూపంతో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ దత్తాత్రేయ స్వామివారిని, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారిని దర్శనం చేసుకుందాం, ప్రార్థిద్దాం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. కృతే జనార్దనో దేవః త్రేతాయాం రఘునందనః ద్వాపరే రామకృష్ణౌ చ కలౌ శ్రీపాదవల్లభ. అలా వారిద్దరిని దర్శించి పిమ్మట సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని దర్శిద్దామా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అలా శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని ప్రార్థించి దర్శించి పిమ్మట జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామివారి ఆలయాన్ని చేరుదాం. శృతిస్మృతిపురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అలా శ్రీ శంకరాచార్య ప్రార్థనతో వారిని దర్శించి పిమ్మట మనం హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి కోవెలి చేరుతాం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. అలా హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి వారిని దర్శించి పిమ్మట శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం చేరదాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం అని శ్రీ విశ్వేశ్వరుని ప్రార్థించి పక్కనే ఉన్న అమ్మవారు అన్నపూర్ణాదేవిని ప్రార్థిద్దాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ
మాతాన్నపూర్ణేశ్వరీ అని ఆ అన్నపూర్ణాదేవిని ప్రార్థించి తరువాత పక్కనే ఉన్న నవగ్రహాలయాన్ని చేరుతాం. ఆ పక్కనే ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాలయం చేరుతాం. పిమ్మట ఎదురుగా ఉన్న దత్త బృందావనాన్ని చేరుతాం. ఈ దత్త పంచకంలో దత్తావతారాలైన 5 అవతారాల మధ్యన శ్రీ సాయినాథుడుంటారు. ఇప్పుడు మనం ఆ కనకదుర్గమ్మ తల్లి వారిని దర్శనం చేస్తూ ఉన్నాం. సమస్త విశ్వానికి జ్ఞాన గురువైనటువంటి దక్షిణామూర్తిని మనం దర్శనం చేస్తూ ఉన్నాం. ఇది ఆలయ ప్రధాన మండపంలో స్వామి కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క దివ్య వాహనమైనటువంటి ప్రమద గణాలలో ముఖ్యుడు అయినటువంటి నందీశ్వర స్వామి యొక్క దర్శనం చేస్తూ ఉన్నాం. సాలగ్రామ ఏకశిలా నంది. ఈ నందీశ్వరుడిని అత్యంత నిర్మలమైన మనసుతో భక్తితో మనం అలా తాకినట్లయితే జీవనాడి తెలుస్తుంది అని ఇక్కడ పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక ప్రధాన అంతరాలయంలోనికి ప్రవేశించగానే స్వామివారి ప్రక్కన అద్దంలో మనకు ప్రతిబింబ స్వరూపంగా మనకు శక్తి స్వరూపిణి అయినటువంటి ఓంకారిణీ మాత యొక్క దర్శనం కలుగుతుంది. ఆ అమ్మను దర్శించుకుని ఇక ఆ కుక్కుటేశ్వర స్వామివారిని ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శనం చేద్దాం రండి. శివాయాం అభిషేక ప్రియ అంటారు. ఆ స్వామికి అభిషేకం చేస్తున్నప్పుడు, అభిషేకం పంచామృతాలతో అభిషేకం చేస్తున్నప్పుడు, ఒక్కొక్క ద్రవ్యం వేస్తున్నప్పుడు ఆ ద్రవ్యం తాలూకా వర్ణాన్ని ఆ లింగం సంతరించుకుని మనకు కన్నుల విందు అయినటువంటి వివిధ రూపాలలో ఆ స్వామి మనకు నిండైన దర్శనాన్ని అందిస్తూ ఉంటాడు. నిజంగా ఆ లింగానికి అభిషేకం జరుగుతున్న దృశ్యాన్ని చూసిన మన కనులే కనులు, ఆ దర్శనాన్ని పొందిన మన భాగ్యమే భాగ్యము కదా. అదిగో స్వామివారి దేవేరి శ్రీ రాజరాజేశ్వరి మాతను మనం ఇప్పుడు దర్శనం చేస్తూ ఉన్నాం. ఈ అమ్మవారు ఇరుప్రక్కల ఒకవైపు గణపతి, మరోవైపు కుమారస్వామి తన యొక్క ఇరువురి తనయులతో కలిసి కుమార గణనాథాంబగా ఈ అమ్మవారు మనకు ఇక్కడ దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ చల్లని అమ్మ దీవెనలను అందుకుని అక్కడి నుండి ముందుకొస్తే అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠమైనటువంటి శ్రీ పురుహూతిక అమ్మవారి యొక్క దివ్య దర్శనాన్ని ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ ఆ అమ్మని, అమ్మా మమ్మల్ని చల్లగా చూడు అంటూ ఆ అమ్మవారిని మనం దర్శించుకుని మనం ముందుకు సాగినట్లయితే ఈ యొక్క ఆలయం యొక్క సంపూర్ణ దర్శన భాగ్యం ఇప్పటికీ మనం పొందినట్లే. అదేవిధంగా ఆలయంలో వార్షిక, మాస, వార మహోత్సవాలు, ఉత్సవ విగ్రహాలకు జరిగే పూజాది కైంకర్యాలు ఇప్పుడు మీరు వీక్షిస్తూ ఉన్నారు. శివరాత్రి, కార్తీక మాసం, శరన్నవరాత్రి మొదలైన పర్వదినాలలో ఈ ఉత్సవమూర్తులకు ఇక్కడ ఆలయ మండపంలో ఆ ఉత్సవ విగ్రహాలను వేయించింపచేసి షోడశోపచార పూజాక్రతువులను నిర్వహించి భక్తులకు దర్శింపచేస్తూ ఉంటారు ఇక్కడ ఆలయ అర్చక స్వాములు.
ఇప్పుడు మనం చూస్తున్నాము ఆలయంలో జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం. ఇక్కడ ఎన్నో వందల మందికి నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని విరివిగా చేస్తూనే ఉంటారు. నిరంతరం అన్నపూర్ణాదేవి సన్నిధిలో అన్నానికి లోటే ఉంటుంది చెప్పండి. అలా అన్నపూర్ణాదేవి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడ అందరూ భక్తి పారవశ్యంతో తమ జన్మలు చరితార్థమయ్యాయనే భావంతో ముందుకు వస్తూ ఉంటారు. అదిగో ఇక్కడే శనేశ్వర పూజ, అలాగే పితృముక్తి కోసం పిండ ప్రధానాలు, గోశాలలో గోపూజ మొదలైన పూజలు ప్రత్యేకంగా ఈ క్షేత్రంలో నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రంలో నిర్వహించే పూజాది కార్యక్రమాల యొక్క రుసుము వివరాలు ఇలా ఉన్నవి. చూశారుగా ఎంత శక్తివంతమైన మహిమాన్వితమైనటువంటి క్షేత్రమో. మరొక క్షేత్ర విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.